వచ్చి అట్లా కూర్చుంటారు. ఒక గిటార్ కూడా తెచ్చుకుంటారు. 23 మనం చదువుకున్నాం ప్రార్థన కదా. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడను, అది నాకు దూరం అవుతుందాక, శ్రేష్టమైన చక్కని మార్గం నీకు బోధించును అనే మాట మనం చదువుకున్నాం. ఇందులో ఒక అంశం తీసుకొని మనం గత 2 వారాల్లో మాట్లాడుకుంటాం. ఏంటంటే మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానటం అయితే నేను యెహోవా దృష్టికి పాపం చేసిన వాడిని అవుతాను అనే దాంట్లో మనము వ్యక్తిగత ప్రార్థన అనే ఒక అంశాన్ని చక్కగా కూలంకషంగా మనకు అర్థమయ్యే విధంగా మనము మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కుటుంబ ప్రార్థన గురించి మనము మాట్లాడుకున్నాం కదా. ఆంజనేయులు గారిలో మనము కౌశిక్ గారిలో ఏం మాట్లాడుకున్నాం? కుటుంబ ప్రార్థన దాని ప్రాముఖ్యతను నేర్చుకున్నాం. మన శుక్రవారం దినంగా సంఘ ప్రార్థన గురించి మనం తెలుసుకున్నాం. ఏమండి? ఏ ప్రార్థన? సంఘ ప్రార్థన. దేవునికి ఈరోజు ఇంకొక ప్రార్థన గురించి తెలుసుకున్నాం. ఏంటంటే మత్తయి సువార్త 18:20 మత్తయి సువార్త 18:20 ఇలా రాయబడి చూడండి. ఏలయనగా ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉండుదో అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును. అక్కడ నేను వారి మధ్యన ఉండునని చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహిమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను. సదాకాలం మాతో ఉండువాడు మీకు వందనాలు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడాలని, మీరు నిలబడి ఉండగా మీ స్వరం ఇచ్చినాను. ఆయన మీ జ్ఞానంతో మీరు మాట్లాడాలి. మాకు అర్థమయ్యే రీతిగా మీరు వివరించినాను. మీరే మాట్లాడాలని వేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి. చూడండి దేవుని ఒకటి ప్రార్థన మానడము పాపం. అర్థమైనా? ప్రార్థన మానేయడము పాపం. రమ్మగా రాత్రి బాగాలేదండి తగ్గలేదా? మీరందరూ వ్యక్తిగత ప్రార్థనలు సమస్యలు గుర్తుపెట్టుకుని ప్రార్థన ఏమి? ఒకటి ప్రార్థన మానేయడము పాపం. అయితే ఈ ప్రార్థన మనం ఎలా చేయాలనే మొదటిగా నిన్ను నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చూడండి, ఎదుటివాడికి బుద్ధి చెప్పే ముందు నువ్వేం చేయాలా? నువ్వు స్నానం చేస్తే పక్కడికి వెళ్ళి చెప్పాలా? స్నానం చేయాలా? అవునా కదా? నువ్వు 2 రోజులు స్నానం చేయకుండా ఇంటి దగ్గర వాసన స్నానం చేయండి అంతేనే కదా. అలాగనే ప్రార్థన నీకు చేయడం మొదట వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన అనుకోవాలి, మోకాలు అనుకోవాలి, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. మొట్టమొదటి. రెండవది నీ కుటుంబం దేవునిలో ఉండాలి. రెండవది నీ కుటుంబం అంతా దేవుని ప్రార్థనలో జరగాలి. లేకపోతే ఆ కుటుంబం నువ్వే ప్రార్థన చేయడు, నీ కుటుంబం అసలు ఎవరు ప్రార్థన చేయడు. ఎదుటి వాళ్ళకి మీరు ప్రార్థన చేయమని చెప్తే అదేమంటాడు తిరిగి ముందు మీరు మీ చెల్లెలతో మీ అన్నతో ప్రార్థన చెప్పి అన్నారు అనుకోండి. మన అమ్మ ఏమంటప్పుడు అంతేనే కదా. ఎవడు అంటాడు ఇర్మియాలు అంటాడు, మీ ముఖం మీద నేను పేడా. దాని అర్థం అదే. నువ్వు చేసే తప్పును మరలా మనకి ఎదుటి వాడు మీరే తప్పు చేస్తున్నానని చెప్పాడు అనుకో, మన ముఖం మీద ఏం పడ్డట్టు? పేడపడ్డట్టు కదా. దేవుని మహిమ కలుగుతుంది. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా మనం దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. రెండవదిగా కుటుంబంగా మనము ప్రార్థనలో బలపడి ఉండాలి. మూడవదిగా సంఘమంతా ప్రార్థన కలిగి ఉండాలి. ఈ సంఘ ప్రార్థన ఏమంటే ఐక్యతకు, సహోదర ప్రేమకు, దేవుని యొక్క ప్రేమకు చిహ్నమై దేవుని మహిమ. ఏంటది? ఐక్యత కదా. అనేకమైన మనము ఒక ఆత్మ కలిగి, ఒక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నాం. అది సంఘం యొక్క ప్రాముఖ్యత. మనమంతా ఒకటి అని. రెండవది, ఎదుటి వారి పట్ల లేదా మన ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమను మనము వెల్లడపరచడం వల్ల దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇదిగో మన పరలోక ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా మేము మా ఎదుటి వారి పాపములను క్షమించినట్లు అనడానికి అర్హత పొందుతాం. దేవుని మహిమ కలుగుతాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మత్తయి సువార్తలో ప్రభు వారు యేసు ప్రభు
ప్రభు వారు మత్తయితో రాపిస్తూ ఉంటున్నాడు కదా. ఇది మత్తయి సువార్త చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటి ఎందుకు పెట్టారు తెలుసా మీకు? చూడండి అమ్మాయి మత్తయి సువార్త బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి ఎందుకు పెట్టారు తెలుసా? దానికి వచ్చారు ఎందుకో తెలుసా? ఈ మత్తయి యేసు ప్రభు వారు ఎక్కడెక్కడ బోధించాడో, ఏదైతే బోధించాడో అది ఆయన లైవ్లో రాసింది. దేవుడికి మహిమ. ఎక్కడ లైవ్లో రాసి మాట్లాడుతుంటే ఒక వెనకాల కూర్చొని రాసి నిన్నగా ఉన్నట్టు రాసినట్లు అన్నమాట. అలా మత్తయి సువార్త, అందుకే దాన్ని మొట్టమొదటి పుస్తకం. దేవుడి చూడండి, ప్రభు వారు చెప్తున్నారు మత్తయి రాసిన మాటలు ఏమనంటే, ఎక్కడ ఏలైనగా ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు కూడి నా నామమున ఉంటారో అక్కడ వారి మధ్య నేను చూడండి. దీనికి బలపరిచే వాక్యం నేను ఇంకొక చెప్తాను. చూడండి, మలాకి 3:16. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఈ మాటను వేస్ట్ చేసుకొని యేసుప్రభు వారు వాక్యం చెప్తూ అంటున్నారు కదా, ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా నామంలో కూడి ఉంటారు వారి మధ్య నేను. వ్యక్తిగతంగా నీ దేవుళ్ళలో ప్రార్థన అనుభవము ఉంది. నువ్వు నీ కుటుంబాన్ని ప్రార్థనలో నడిపించగలుగుతున్నావు. నువ్వు సంఘంలో చాలా యాక్టివ్గా ఉన్నావు. ఇదంతా దేవునితో దగ్గరగా సంబంధం ఉన్నావు. మరి బయటికి వెళ్ళినప్పుడు అదవుతున్నా, మరి నువ్వు ఇల్లు దాటినప్పుడు, నీ గ్రామం దాటినప్పుడు, నీ జిల్లా దాటిన తర్వాత, నీ రాష్ట్రం దాటిన తర్వాత, నీ దేశం దాటిన తర్వాత కదా. నా తెలుగులో చక్కని సామెత ఉంది, ఏ ఎండకు అంటే అర్థం ఏంటి? సిచ్యువేషన్ బట్టి చేంజ్ అయిపోతుంది. ముస్లిమ్స్తో కలిస్తే ముస్లిం లాగా, హిందూస్తో కలిస్తే, గురువుతో కలిస్తే, క్రైస్తవులతో కలిస్తే ఎవరు మహిమ కాదు. అలాగే నువ్వు ఎక్కడ కూడినా, నువ్వు ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు కలవలసింది ఎవరిని అంటే ఆయన నామం ఎరిగిన వారిని మాత్రమే. ఇంకే ఇశ్రాయేలులకు దేవుడు స్ట్రిక్ట్గా చెప్పాడు, మీ పిల్లలను కదా, మీ స్త్రీలను, మీ ఇంట పుట్టిన ఆడపిల్లలు అన్యులకు మీరు ఇచ్చి వివాహం చేయదు. మీ పురుషులకు స్త్రీలను బయట వారిని ఇచ్చి తెచ్చుకోవద్దు. అబ్రహాము ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? తన ఇంటి నుంచి తెచ్చుకున్నాడు. ఇస్సాకు ఎవరి నుంచి తెచ్చాడు? తన ఇంటి నుంచి తెచ్చాడు. యాకోబుకి ఎక్కడి నుంచి తెచ్చాడు? తన మామయ్య లాబాను పిల్లలు పెళ్లి చేసుకున్నాడు. అవునా కదా? మీరు ఇట్లా చూసినట్లయితే తమ కుటుంబంలో నుంచే, అవునా కదా, బయట నుంచి తెచ్చుకోవాలి. కుటుంబంగా రాలేదా? రాలేదు. పాపం రోజు ఒకటే ప్రార్థన చేయమంటారు. ఏమని తెలుసా? వచ్చి నాకు చెప్పు దేవాన్ని పెద్ద కోడలు. ఎందుకంటే వాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అర్థం లేదు కానీ చేసుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఆమె ఏ మేకైతే వచ్చింది, ఆమె పూజలే తప్ప రాకపోతే నువ్వు మనశ్శాంతిలో దేవుడికి మేము వింటారా? మనందరూ బాగా తెలుసు. సమయంలో సంసోను ఎవరు? బైబిల్లోనే అత్యంత అవునా కదా? వాళ్ళమ్మ నాన్న చెప్తున్నారు, ఆయన మనకి ఇశ్రాయేలులో లేరా ఆడపిల్లలు లేరా? 12 గోత్రాలు ఉన్నాయి.
ఏదో ఒక గోత్రంలో ఎవరో కాకుండా చూసి నీ మనసుకు నచ్చిన దాన్ని పెళ్లి చేస్తుందంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఫిలిస్తీన్ల దేశంలో కదా, అక్కడ పెద్ద, ఆ ఊరికి పెద్ద అయినా లేకపోతే సర్దార్ అయినా వాడి కూతుర్ని ప్రేమించని నేను దాన్నే చేసుకుంటానని పడ్డాడు. ఎవరిని? ఫిలిస్తీన్ల. ఆ తర్వాత మీకు తెలుసు ఏమైపోయాడు ఆయన? ఏమైపోయాడు? పతనం మొదలైంది కదా. ఆ తర్వాత ఒక పందెం పెట్టాడు. పందెము ఇది వరకు ఓటమి అంటే ఎరగని వాడు ఎవరు? సంసోను. ఓటమి అంటే ఎరగని వాడు. వివాహం చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా పందెం పడిపోయాడు. ఎవడిపోయాడు? తర్వాత తన భార్యను కోల్పోయాడు. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఉండే ఒక క్యారెక్టర్ని కోల్పోయి కదా ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరికి? వేసే దగ్గరికి వెళ్ళిపోయాడు. 3 అయిపోయింది. ఆ తర్వాత దేవుని ఆత్మను, ఆ తర్వాత కదా సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్ని అవయవాల్లోకి కళ్ళు ఉంటేనే మనం చూడగలుగుతాం, లేకపోతే కదా. తర్వాత అన్ని అవయవాల్లోకి ప్రాముఖ్యమైనదైన కంటినైనా ఈ పంచేంద్రియాలనైనా 5 సెన్సరీ ఆర్గన్స్ ఉన్నాయి కదా మన బాడీలో. ఆ 5 సెన్సరీ ఆర్గన్స్ అయినా మెంటల్ స్టెబిలిటీ కోల్పోయాడు, ఆలోచించే జ్ఞానం కోల్పోయాడు, మంచి మాటలు వినే కోల్పోయాడు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికను. ఏ సాంగత్యము? దుష్ట సాంగత్యం. అందుకే ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఎక్కడి వరకు అంటే హాయ్ హలో బాయ్. ఎక్కడి వరకు? హాయ్ హలో బాయ్. ఎవరితో కలవాలి బయట చెప్తుంది? ఎక్కడ 2 లేదా 3 నా నామములో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. పిల్లరా, మీకు భారతం తెలుసు అనుకుంటా, మహాభారతం. అందులో భీముడు ఉన్నాడు, తర్వాత దుర్యోధనుడు. దుర్యోధనుడు ఒళ్ళంతా వజ్ర కవచం, కానీ వాడి తొడ మీద పడ్డాడు, చచ్చిపోతాడు. ఇంకెక్కడ పట్టినా మనకి ఏం కాదు. శరీరం అంతా తల నుంచి అరికాల వరకు హర్కులెస్ తెలుసు కదా మీకు? హర్కులెస్ గురించి చదివారా? హర్కులెస్ రోజు నాన్ డీటెయిల్ ఉంటుంది 10th క్లాస్. చదివారా మీకు? చదవలేదా? అదే హర్కులెస్ అనే ఒక దేవుడికి మనిషికి పుట్టిన బిడ్డ ఉంటాడు. వాడు పుట్టినప్పుడు ఏం చేస్తారంటే వాడిని తీసుకెళ్ళి ఒక పవిత్రమైన నదిలో ముంచుతారు. ముంచినప్పుడు వాడు తల నుంచి నెత్తి వరకు ఏమవుతారంటే బలాత్కారానికి ఎక్కడ బాణమే ఏదైనా చేయాడు, ఏ తగలదు. కానీ ఈ చీల ఇది ఉంది కదా, దీన్ని ఏమంటారు? నీళ్ళు. చీలమండి చూసారా? ఇది అది పట్టుకొని ముంచడం వల్ల ఇక్కడ నీళ్లు తగలేదు. ఇది ఏమైందంటే అడిగి బలంగా ఉంటుంది. వాటిని ఎంతమంది చంపాలని చూసిన చంపలేరు. ఆ రహస్యం తెలిసిన వాళ్ళు లాస్ట్ మాట చెప్తారు ఏమంటే, హర్కులెస్ మీరు ఎక్కడ బాణాలు వేసిన చాలు, కానీ ఆ చీలమండిలో ఆ హిల్కి బాణం వేస్తే కూర్చుకుంటే చచ్చిపోతాడు. అట్లా క్రైస్తవ పిల్లలు లేదా క్రైస్తవ సమాజము లేదా పెద్దవారైన మనమైనప్పటికీ సాధారణ తెలుసు మన బలహీనత ఎక్కడ పట్టుకోవాలో వాడు తెలుసు. ఎందుకో తెలుసా? నువ్వు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు దేవుడితో ప్రార్థిస్తున్నావు, నేను అక్కడ పట్టుకోలేడు. నువ్వు కుటుంబంలో ఉన్నావు, తప్పు చేయలేవు, తప్పు చేయడానికి అవకాశం ఉంది, ప్రార్థనలో ఉంటారు కుటుంబం అంతా, నేను అక్కడ పట్టుకోలేదు. 3వది సంఘంలోకి వస్తావు కదా, సంఘంలో కూడా అంతా ప్రార్థనలో ఉంటారు, విశ్వాసంతో ఉంటారు, దైవత్వంతో ఉంటారు. ఇక్కడ కూడా నిన్ను పట్టుకోవాల్సింది ఎక్కడ? ఎక్కడ 2 యేసు నామములో కూడకుండా, యేసు నామం మెరుగైన వారి మధ్య కూడతావో అక్కడ నీకు అదేగా సలో కదా. సంసోన్ ఎక్కడ పట్టుకున్నాడు?
ఇక్కడే కొట్టాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూసారా? అందుకే మన సాంగత్యం, మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవుని ఎరిగిన పిల్లలతోనే. అవునా కదా? కదా? ఇప్పుడు నిద్ర బైపీసీ చదువుతున్నారు కదా, సిఈసి వాడితో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళనుకో, సిఈసి వాడితో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళనుకో ఏమవుతుంది? అది 35 మార్కులు వస్తే చాలు పాస్ అవుతాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాడికి చాలా అవకాశాలు ఉన్నాయి. బిఏ, బీకామ్, బీఈ, బీసీఏ, BBA. ఏ పిచ్చి కోర్సులు ఏ అంటే చదువుకోవచ్చు కాబట్టి కదా. అదే బైపీసీ వాడు 35 పాస్ అయ్యాడు, ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, వీటిలో ర్యాంక్ రాలేదు, ఏం చేస్తాడు? దేవునికి మహిమ కలుగును. అదే ఎంపీసీ వాడు కూడా అదే కోసం. అవునా కదా? అప్పుడు ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి? ఎంపీసీ వాడు చేసి నీకేమో మీరు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతుంటారు? ఏం మాట్లాడతారు? చెప్తున్నా. అవునా? నా ఫ్రెండ్స్ ఉన్నారు గుజరాత్లో, 4 ఉన్నాము. నేను జోక్ వేసుకోవడానికి సబ్జెక్ట్లో జోక్ వేసుకో. దేవుడికి మహిమ కలుగును. ఇప్పుడు దగ్గర నాకు 36-37 సంవత్సరాలు వచ్చాయి. ఎప్పుడో 15 సంవత్సరాల కింద జరిగే సబ్జెక్ట్ని ఈరోజు కూడా మేము అదే మాట్లాడతాం. ఆ టాపిక్ మారదు. మేము గంట సేపు మాట్లాడినా సర్జరీ ఆపరేషన్ గురించి ఎలా చేయాలి, దీన్ని ఇంకా ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏ తప్పులు జరుగుతున్నాయి, ఇవే మాట్లాడతాం. దేవుడికి మేము షేరింగ్, నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవడం వల్ల మనం ఎన్హాన్స్ అవుతాం. అట్లాగే విశ్వాసంలో, భక్తిలో, క్రైస్తవంలో ఉన్న నీవు బయటికి వెళ్ళినప్పుడు అన్యులతో సహవాసము. దేవుడు అదే అంటాడు, ఇదిగో మీరు లోకం నుంచి ఏం చేయబడ్డవారు? వేరు చేయబడిన వారు, మీరు ప్రత్యేకించబడిన వారు. మత్తయి సువార్త 5వ వచనం చదవండి. చక్కగా చెప్తున్నాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు అంటున్నాడు. చూడండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దగ్గర నుంచి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చీకటితో మీకు ఏ సంబంధం? కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. అట్లాగే యేసు ప్రభుని ఎరిగిన నీవు అన్యజనులు ఎదుగు తప్పించుకోలేవు. ఇది క్రిస్టియన్ అని ఎక్కడున్నా గుర్తుపడతారు. కాబట్టి నీ ప్రతి కదలిక పవిత్రంగా ఉండాలి. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ ఆ తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్ళిపో. నీవు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే ఏం పని చేస్తుంది? ఉప్పు లేదనుకోండి ఏం చేస్తారు? మోరిలో పడేస్తారు. అంతేనే కదా. నువ్వు క్రైస్తవుడిపై నీలో విశ్వాసం లేకపోతే, నువ్వు అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు వాటితో పాటు కలిసిపోయి ఉంటే, నీ యొక్క ప్రత్యేకతను నువ్వు గుర్తించలేకపోతే ఇందులో అంటే నీ ప్రత్యేకత లోకం నుంచి వేరు చేయబడినవాడు, నీవు నవీన స్వభావం ధరించుకున్నవాడు అసలు మరలా ఒకటే అదే పాడిందే కదా, ఎక్కడ వేసిన బొమ్మడి. అందుకే ప్రభు వాక్యం చెప్తున్నారు కదా, ఎక్కడైతే 2 లేదా 3 కూడిన నామమున ఉంటారో వారి మధ్య నేను. దేవునికి మహిమ. హల్లెలూయా. నువ్వు ఇంట్లో ఉన్నావు, వర్షంలో తడిచే అవకాశం నీకు లేదు. నువ్వు కారులో ప్రయాణం చేస్తున్నావు, వర్షంలో తడిచే అవకాశం నీకు లేదు. చర్చిలోకి వచ్చావు, నీకు వర్షంలో తడిచే అవకాశము లేదు. కానీ నీ దగ్గర గొడుగు ఉంటే వర్షం పడుతున్నావు, ఇంట్లో నుంచి కారులోకి ఎక్కడానికి, కారులో నుంచి చర్చిలోకి రావడానికి నీ గొడుగు ఏం చేస్తుంది? నేను అడవనీయకుండా. ఈ గొడుగు మర్చిపోయి నువ్వు వెళ్ళావనుకో, నువ్వు వెళ్ళిన దగ్గర గొడుగు తీసుకెళ్ళలేదనుకో ఏమవుతావు? వర్షం వస్తే తడుస్తావు. ఒక 50 డిగ్రీలు ఎండ వస్తే సమస్యలు అర్థమవుతుందా? నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంటుంది అనేది చాలా. ఎందుకంటే
6 నెలలు వాడితో వీడు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు. వీడు వాడవుతాడంట, వాడు వీడవుతాడు. చదివేవాడు ముద్దవుతాడు, ముద్దోడు చదివేవాడు. లేదనుకో ఇద్దరు జోకులు అనుకో రుకుంటే బూడిద రాలుతుంది. జోకి రుకుంటే గుర్తురాదు. జోకులు ఎవరు? శ్మశానాల దగ్గరికి వెళ్ళి ఆ బూడిద రాసుకుని దిగుతాడు కదా, తప్పు కొట్టుకుంటూ వస్తాడు బూడిదని. అలాంటి వాళ్ళు ఇద్దరు కలిసి కౌగిలించుకున్నారు. ఏం రాలుతుంది? వాళ్ళు ఏం చూసుకున్నారు అంటే కదా. అలాగే ఇద్దరు క్రైస్తవులు కలిసిన దగ్గర దేవుని మాటలే, ఇద్దరు క్రైస్తవులు నివసిస్తున్న దగ్గర, కలిసిన దగ్గర, మాట్లాడిన దగ్గర ప్రభు వాక్యమే రావాలి. సహజంగా మనం ముచ్చిపించుకున్నాం. దేవుడు నా జీవితంలో ఎలా ఉంది, భార్య ఎలా ఉంది, భర్త ఎలా ఉన్నాడు, పిల్లలు ఎలా ఉన్నారు, వ్యక్తి ఎలా ఉన్నాయి, కూర్చున్నారు, ఇవన్నీ అడుగుతారు కాబట్టి ఆ తర్వాత ఆ ప్రతి దానికి దేవుని ఎరిగినాడు ఏం చెప్తారు తెలుసా? ఆ ప్రభు కృపను బట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కృపను బట్టి? దేవుని యొక్క దయను బట్టి దేవుడు మాకంతా. ఇంకేదైనా శోధన ఉందనుకో, దేవుడు ఎందుకో నాకు ఈ శోధన పెట్టాడు అనుకోడు. దేవునికి మహిమ కలుగుతాడు. హల్లెలూయా. ఇదిగో ఈ శోధనను జయించడానికి ప్రభు నాకు బలాన్ని ఇవ్వాలని మీరు ప్రార్థించండి అని అన్నాడు. దేవునికి మహిమ కలుగుతాడు. హల్లెలూయా. ఇది ఇద్దరు లేదా ముగ్గురు కూడిన చోట మాట్లాడాల్సిన మాట. ఇంతకుముందు చెప్పుకునేవన్నీ మీరు పాటించారనుకో జీవితంలో దేంట్లో పైకి రాదు. పరుగు బంధంలో పరిగెత్తేవాడు ఎందుకు పరిగెడతాడు? కదా. 10 మంది రన్నింగ్ రేస్ లో పాల్గొన్నారనుకో, ఈ 10 మంది గెలిచేస్తారా? ఆ గెలవడానికి ఒక్కడే ఎందుకు ఎంత కష్టపడాలి వాడు? వాడు గెలిచాడంటే దాన్ని ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడు, అవునా కదా? అలాగే క్రైస్తవులుగా ఉన్న మీరు, క్రిస్టియన్ అని చెప్పుకుంటున్న మీరు, లేదా క్రైస్తవులు అని చెప్పుకుంటున్న నేను, మనం భూలోకంలో వచ్చిన శ్రమలను, అపవాది వేస్తున్న అగ్ని బాణములను మనం జయించాలి అంటే ఈ సహవాసము క్రీస్తుతోనే ఉండాలి. దేవుడికి మేము మాట్లాడాలి. చూడండి, కూర్చుందాం. జకర్యా 2:5 చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉండును, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు 2 కలిపి చదువుతాం. మత్తయి సువార్త 18:20. ఏలయనగా నేను చదువుతాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉండుదురో అక్కడ నేను వారి మధ్యన ఉండదనని చెప్పాను. అలాగే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండుదును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉండును, ఇదే యెహోవా. దేవునికి మహిమ కలుగును. ఎక్కడంట? ఎక్కడ ఇద్దరు ముగ్గురు యేసునామములో ఏకీభవిస్తారో అక్కడ దేవునికి మహిమగాను, దేవునికి ఘనతగాను ప్రభు గారు మన మధ్య, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య. అవునా కదా? చూడండి, దేవుని పిల్లరా, దొంగతో సహవాసం చేస్తే దొంగబుద్ధులే వస్తాయి. అవునా కదా? వ్యభిచారితో సహవాసం చేస్తే అలాంటి బుద్ధులే వస్తాయి కదా. నీకు మనసుకి ఇష్టం ఉండాలి. చాలా తెలుగు అంటారు కదా, ఏ పుట్టు పక్షులు పగలంతా ఎటు తిరిగినా పావురాలు, రామశిల్పలు, కాకులు, పుచ్చుకలు, గ్రద్దలు ఇవన్నీ కదా. గ్రద్దలు తెలుగు వాళ్ళు కలిసి, కానీ మామూలుగా వేరే వేరే పక్షులన్నీ కలిసి ఎగురుతాయి. ఊళ్ళో కనిపిస్తాయి కదా. ఇవన్నీ కలిసి ఎగురుతాయి. ఆహారం వేస్తే అన్ని రకాల పక్షులు తింటాయి. కానీ సాయంత్రం వేసరికి ఎక్కడికి వెళ్తాయి? పక్షుల గూటికి వెళ్ళిపోతాయి. ఏ జాతికి సంబంధించినవి ఆ జాతి దగ్గరే ఉంటాయి. అవునా కదా? ఎడ్యుకేషన్ గ్రంథం దేవుడు అంటాడు కదా, నా జనులకు తెలివి లేదు, నా జనులకు వివేకం లేదు, బుద్ధి లేదు, ఆలోచించే మనసు లేదు. ఎందుకో తెలుసా? గాడిద తన సొంత వాణి దొడ్డ నెరుగుతుంది, ఎద్దు తన కామాన్ని నెరుగుతుంది. అయ్యో నా ప్రజలు ఏమైపోయారు? తెలివి లేదు, యోచించలేదు.
తర్వాత ఇంకా కఠినమైన మాటలు అంటున్నారు. పాపిష్టి జనాంగమా, దోషభరితమైన జనులారా, దుష్ట సంతానమా, ఏమంట? ఏం చేయ ప్రజలు? చెడు చేయు ప్రజలారా మీకు శ్రమ. ఎట్లున్నావు? నువ్వు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు చాలా విశ్వాసంగా ఉంటున్నావు, కుటుంబంలో ఉన్నప్పుడు ఇంకా అంతకన్నా విశ్వాసంగా ఉంటున్నావు కదా. చర్చికి వచ్చినప్పుడు దానికి మించి విశ్వాసంగా ఉంటున్నావు, కానీ బయటికి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్తో కలిసినప్పుడు, స్నేహితులతో కలిసినప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. యెహోవా ఏం చేస్తున్నాడంట? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మాట్లాడతారో వారి మధ్యన మలాఖీలో చదువుకున్న ఉండి వారు మాట్లాడే మాటలన్నీ ఆయన ఏం చేస్తున్నాడంట? చెవిలోకి ఆలోచిస్తున్నాడు. జాగ్రత్త. నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్ని దేవుడు. అఫ్కోర్స్ నేను చూడకపోవచ్చు, అఫ్కోర్స్ నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ అన్నదమ్ములు తెలియకపోవచ్చు. అరే వాళ్ళే తప్పించుకున్నానని నీవు ఆనందపడవచ్చు. అతన్ని ప్రమాణస్కరణ చేస్తున్న సమయం. ఆ తర్వాత ఏమంటున్నాడు తెలుసా? దుష్ట సంతానం, చెరుకు చేయు మీకు చేపట్టుకుంటే బ్రతుకుతుంది. అవునా కదా? అవునా కదా? మనుషులు ఎక్కడ ఉంటే బ్రతుకుతారు? నువ్వు చేపలాగా నీళ్ళు వేస్తే చచ్చు. ఆ చేపలు నిన్ను తింటాయి. అదే చేపలు తీసి బయటకు వేస్తే ఆ చేపలు మనం తింటాం. అవునా కదా? కదా? వ్యతిరేకమైన స్వభావం. కానీ అటు ఇటుగా జీవులు కొన్ని ఉన్నాయి. ముసళ్ళు, తాబేళ్ళు, కప్పలు, ఏమండి కప్ప, ఇంకా పాము, ఏమండి పాము, ఆ పాములు ఉంటాయి. నీటి పుట్టడం నీటి అంటారు. ఈ ఉభయచర జీవులు అంటారు. అవునా కదా? అవి నీళ్ళలో బ్రతుకుతాయి. నేను కూడా ఆ వేషధారణ జీవితం మనకు వద్దంటున్నాడు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి అంటున్నాడు కదా? అయితే నువ్వు వెచ్చగానే ఉండు, లేదా నువ్వు చల్లగానే ఉండు. నువ్వు వెచ్చని స్థితి నేను ఒప్పుకోడు అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? నేను నా నోట్లో నుండి ఉప్పు వేస్తాను కదా. దేవుని సన్నిధిలో అంటాడు కదా, ఇదిగో బలి అర్పించు అర్పం లేదా నేను పేడను ఊడ్చినట్లుగా నేను మిమ్మల్ని ఊడ్చి వేసేస్తాను. ఆ పేడ తీసి మీ మొహాన్న కొడతాను, సిగ్గును అవమానము నేను మీకు కలగజేస్తాను. ఎట్లా ఉంటే ఉభయచరుల స్థితిలో ఉంటాయి. ఇటు విశ్వాసిగా అటు అవిశ్వాసిగా ఉంటాయి. ఇటు క్రిస్టియన్గా అటు లోకానుసారంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగుతారు. హల్లెలూయా కదా. యేసు ప్రభువారు అంటున్నారు కదా, చక్కని ఉపమానం చెప్తున్నాడు కదా. ఆయన ద్రాక్ష తోటలో ఒక శ్రేష్టమైన నేల తీసి ఏం చేశాడట? గుంటలోని రాళ్ళు ఏరి అంజూరం చెట్టు నాటాడంట. దానికి ఏమేమి వేశాడంట? ఆయా సమయాలకు కావాల్సిన ప్రతి ఎరువు వేశాడట. కానీ అది ఏం చేస్తలేదు, ఏం చేయట్లేదు, రాయట్లేదు. పూత ఊయట్లేదు. ఏమంటున్నాడు తర్వాత? నరికేసి పొయ్యిలో పెట్టి పూర్వం అనుకోవచ్చు. నీవు నేను కూడా అంతే. ఒకవేళ నీకు దేవుని స్థితిలో విశ్వాసంలో ఉంటూ ఎదగలేకుండా ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నావు అనుకో, నువ్వు దేవుని పనికిరాని పాట. దేవుని ప్రేమించుతాడు. నువ్వెంత చిన్న విశ్వాసం దేవుడిని మించిన దేవుడిని ఇంకొక ఆయన సన్నిధిలో అవకాశం ఇస్తాడు కదా. ఎక్కడితో కానీ మాటని మర్చిపోయాడు. ఏమంటాడు తెలుసా? ఇదిగో పక్షులకు యెహోవా మనస్సు ప్రేమిక ఆయన పరిశుద్ధ స్థలంలో నివాసము ఊరు పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. పక్షి ఎంత, దాని బ్రతికెంత, దాని జీవితకాలం ఎంత, దాని బరువు ఎంత. అవునా కదా? పిచ్చుకలు అవునా కదా? దానికి ఎక్కడ నివాసం దొరికిందంట? యెహోవా
మందస్థం ఎదుట పరిశుద్ధ స్థలంలో గూడు పెట్టుకొని నివసించడానికి వాడికి అవకాశం వస్తుంది. ఎందుకు? అది బయటంతా తిరిగి దేవుని యొద్దకు రావాలి. నీవు ఇంట్లో విశ్వాసం, నువ్వు ఒకటి ఉన్నప్పుడు విశ్వాసం ఉంటున్నావు, ఇంట్లో విశ్వాసం ఉంటున్నావు, సంఘంలో విశ్వాసం ఉంటున్నావు, కానీ బయటికి వెళ్ళి ఈ విశ్వాసాన్ని అంతా ఈ పక్షులు బయట అంతా ఎగిరి అవి అవిశ్వాసులు అంటే ఆఖరికి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాటికి నివాస స్థలం దొరుకుతుంది కదా. యెహోవా యొక్క మందిరంలో నివసించదగిన వాడెవడు? మన కదా, ఆయన మనసు, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించదగిన వాడెవడు? ఎవరు మహిమించాలనుకున్నారా? హల్లెలూయా. ఎవరు మహిమించారా? ఇదిగో ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఇద్దరు ముగ్గురు ఎక్కడ మనం దేవుని సన్నిధిలో ఎక్కడైతే కలుస్తామో అక్కడ దేవుని మాటలే. ఎందుకంటే ప్రభు చెప్తున్నట్టు ఏమని, ఎక్కడైతే ఇద్దరు కూడిన నామములను మాట్లాడతారో వారి మాటలను దేవుడని యెహోవా ఏం చేస్తున్నాడట? చెవిలోకి ఆలకిస్తున్నాడట. ఆలకించడమే కాదు, అక్కడ వేరే ఒక గ్రంథం ఉంది, అందులో రాసుకున్నాడు. ఎవరికి మహిమ కలుగుతుందా? చూడండి, యోహాను సువార్త 20:26 వస్తుందంటాడు. ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు వారితో కూడా ఉండేది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని. 19 వచ్చింది. ఆదివారం సాయంకాలం శిష్యుల యొద్దకు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంట తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. భయంతో అయినా సరే, భక్తితో అయినా సరే వీరు ఏం చేశారు? ఒక దగ్గర కూడి ఉన్నప్పుడు ఎవరు వచ్చి కలిసారు? వారిని యేసు ప్రభు వారు వచ్చి హల్లెలూయా. ఏం చేశారు మీరు? ఏం చేశారు? శిష్యులు అందరూ ఒక దగ్గర కూడుకున్నారు కదా. యూదులకు భయపడి ఇంట్లో కూడుకొని తలుపులు వేసుకున్నారు. ఎక్కడైతే పరిశుద్ధుల సహవాసం ఉంటుందో, లేదా ఎక్కడైతే ప్రభువుని ప్రేమించేవారు ఉంటారు, ఎక్కడైతే ప్రభువు ఎరిగిన వారికి శ్రమలు ఉంటాయో అక్కడ ప్రభువు సాక్షాత్గా ప్రత్యక్షమవుతాడు. ఎలా ప్రత్యక్షమవుతారంటే, తెల్లని వస్త్రాలు వేసుకొని సినిమాల్లో టీవీలో చూపించినట్టు కాదు. నీ ప్రశ్నకు సమాధానంగా ఆయన ప్రత్యక్షమవుతాడు. నీ ఉన్న కష్టానికి సొల్యూషన్గా ఆయన ప్రత్యక్షమవుతాడు. నువ్వు అనుభవిస్తున్న రోగానికి నెమ్మదిగా ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నువ్వు అనుభవిస్తున్న అప్పుల బాధకు రుణము విముక్తిగా నిన్ను చేసి అన్ని ప్రత్యక్షమవుతాడు. దేవునికి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రేమించుతారా? మనం చేయాల్సింది ఏంటంటే, ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు కూడి ఉంటారో అక్కడ దేవుని మాటలే. అక్కడ కూడా మనము కదా ఏ నింద కూడా మన మీద పడనీయకూడదు. ఎందుకంటే సంఘం, క్రీస్తు సంఘం ప్రేమించాడండి. అది మచ్చైనను, మరకైనను, ముడతైనను మరి అటు ఏదీ లేకుండా నిష్కలంకముగా ఉండాలని దాన్ని వాక్యముతో ఉదక స్నానం చేయించాడంట. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? వ్యక్తిగతంగా ఉన్నప్పుడు బాగుండు కదా, కుటుంబంలో ఉన్నప్పుడు బాగుండు, సంఘంలో ఉన్నప్పుడు బాగుండు, బయటికి వెళ్ళినప్పుడు చిల్లరేసాలు ఏమన్నా దాంట్లో అక్కడ కూడా నీకు బాగుండాలి. మన దగ్గర బైబుల్ సొసైటీలో విద్యావారు తరచున వాళ్ళు ఈ గ్రాంధిక భాష తీసి నార్మల్ తెలుగులోకి రాశారు. మన దగ్గర ఉన్నాయి. అక్కడ మనం చదువుతున్న ఈ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ ఇది కొద్దిగా చదువు తెలుగు మీద రామ్ నాకు తెలిసి మాయమైపోతాయి. అయ్యే వస్తాయి. పిల్లలకు గ్రాంధిక పదాలు అర్థం కావు కదా, ఇంకా దానికి వెళ్ళిపోతారు. అందులో చక్కగా రాస్తారు తెలుసా. మీరు
ముసలి వారైన మీరు ఆ స్త్రీలను పేరు రాసిన పత్రిక అంటారు. ఏమంటారంటే ఇదిగో ముసలి వారు కొండెగత్తెలను కదా చూస్తామా చూద్దామా దొరికిందా? ఇక్కడ ఉంది. తీర్పు 2లో తీర్పు 2:3 రెండవ అధ్యాయం 3వ వచనం. తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం. ఇక్కడ బైబిల్ ఉండాలి కదా బ్రదర్. ఇంకో శివ గారికి అత్తే నన్ను తీర్పు 2:3 నిజంగా అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను మిగుల మద్యపాన శక్తుల ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారే ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించు. 1, 2, 4 1, 2, 4 అదేనా? ఫిబ్రవరి తర్వాత ఉంటుంది. 2 తిమోతి తర్వాత అదే ఫిబ్రవరి ముందు 1224, 22 ఉంటుంది పేజ్ నెంబర్. దొరికిందా? గట్టిగా చదవండి. ఎంత తీర్పు 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందులో కనిపించలేదా? చదవండి, గట్టిగా చదవండి. అదేవిధంగా వృద్ధ స్త్రీలు పవిత్రంగా జీవించమని ఇతరులను దూషించకూడదని తాగుబోతులు ఎవరు? వృద్ధ స్త్రీలు తాగుబోతులు కాకూడదని మంచిని మాత్రమే ఉపదేశమని చెప్పుచు అలా చేస్తే వాళ్ళు యవన స్త్రీలకు తమ భర్తలని తమ పిల్లలని ప్రేమించాలని ఆత్మ నిగ్రహం కలిగి ఉండి పవిత్రంగా జీవించాలని తమ గృహ నిర్వాహక కార్యవర్తులను పూర్తి చేయాలని దయను అలవర్చుకోవాలని వారి భర్తలకు విధేయతగా ఉండాలని ఉపదేశించి శిక్షణ ఇస్తారు. చక్కని భాషలో రాశారు, సింపుల్గా అర్థమయ్యేది. అర్థం కదా? చాలా మనం మాట్లాడుకున్నట్టుంటుంది. అబ్బాయి తర్జుమా చేశారు కదా, దేవుడు కదా. నువ్వు ఎక్కడ ఉందని క్లియర్గా బ్రతకాలి. ఎలా ఉండాలి? మతలబుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి? క్లియర్గా ఉండాలి. తెలిసిన పుస్తకం వల్లే ఉండాలి. మిమ్మల్ని ఎవరిని చూసినా వీడు క్రిస్టియన్ అని చెప్పగలరు. దేవుడి మహిమ. హల్లెలూయా. ఏమన్నారా? ఎక్కడ చూసినా నువ్వు పనిలో ఉన్నావా, కాలేజ్లో ఉన్నావా, చదువుతున్నావా, బయట బస్సులో ప్రయాణం చేస్తున్నావా, దేశాంతరం వెళ్ళి దేశం దాటి ఖండాలు దాటి వేరే దేశం పోతున్నావా, రాష్ట్రాలు దాటి వేరే రాష్ట్రంలో ఉంటున్నావా, నువ్వు ఎక్కడున్నా సరే ఎలా ఉండాలి? చెప్పరా? ఎలా ఉండాలి? నేను చూసి క్రిస్టియన్. చూడండి, దేవుని ప్రేమ పిల్లలు. యేషపు తండ్రి ఇంటికి వచ్చాడు, అన్నదమ్ముల సహవాసం కోల్పోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బానిస బ్రతుకున్నాడు. బానిస బ్రతుకులో చక్కగా ఉండేదానికి తీసుకెళ్ళి జైలు వేశాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యాడు? అన్య దేవతలను పూజించే దేశం మొత్తానికి దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఏమైపోయాడు? రాజే
నాకుంది కానీ పరిపాలన నీదే. చెస్లో క్వీన్ ఉంటుంది కదా, అట్లా. కుటుంబంతో ఉన్నాడు, దేవుని ప్రవచనం ద్వారా ఉంటాడు, తల్లిదండ్రుల మధ్య పెరిగాడు, ఇశ్రాయేలుల మధ్యనే పెరిగాడు. తమ దేవుడైన యెహోవాకి ఎలా ఉండాలో సమస్తం తెలుసుకున్నాడు, న్యాయాధిపతిగా ఎంచుకోబడ్డాడు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? బానిసగా శత్రువులైన ఫిలిస్తీన్లకు అల్లుడైపోయాడు. ఆ శత్రువులైన ఫిలిస్తీన్లకు వ్యసనాలకు లోనైపోయాడు. ఆ శత్రువులైన ఫిలిస్తీన్ల చేతిలో గుడ్డివాడైపోయాడు. ఆ ఫిలిస్తీన్ల చేతిలో దేవుడికి మహిమ కలుగును. రెండు వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. దీనంతటి కారణం ఏంటంటే నీ మనోబలము బలంగా ఉండాలి. ఏముండాలా? నీ యొక్క దాన్ని ఏమంటారు? ఇంటర్నల్ స్ట్రెంగ్త్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీ మీద నీకు నమ్మకం ఉండదు. అది కాదు. ఎలా అంటే నేను క్రైస్తవుణ్ణి అనేది నీకు బుర్రలో గట్టిగా ఉండాలి. నువ్వే పని చేస్తున్నా సరే తక్కువ ఐఎమ్ క్రిస్టియన్ ఐ షుడ్ నాట్ డూ కదా. బైబుల్ నాట్ అలౌ మీ టు డూ దిస్. నేను క్రీస్తుకు వాక్యములకు విరోధంగా ఎక్కడున్నప్పుడు ఇద్దరు ముగ్గురు దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ అంటాడు కదా, మీరు పోకిరీ చేస్తలేనము, సరస్వతులైనము, ఊతులైనము, ఉచ్చరించుకో. ఏంటంటే ఏం చెప్తున్నారా? పోకిరీ చేస్తారు. ఆడపిల్లలు నేర్పించడం, ఆడపిల్లలు మొదలే మగపిల్లలు మొదలు ఏర్పించుకుంటారు కదా, అవునా కదా. తోకలు పెడతారు, చేస్తారు చేయరు. ఆ కూర్చుని కూర్చుని చూస్తారు. ఈ అల్లర్చింది కాస్త పోకిరీ చేస్తారు, చేయకూడదు. రెండోది సరస్వతులు అసలు డబుల్ మీనింగ్ మాటలు అసలు మీరు కూడా ఆడపిల్లలు తెలియదు. డబుల్ మీనింగ్ మాటలు అసలు మాట్లాడారు. మూడోది బూతులు మర్చిపోతుంది. బూతులు ఏం చేయకూడదు. పిల్లలే కాదు పెద్దలు కూడా బూతులు అసలు మాట్లాడటం కాదన్న. వీటి పేరైన మీరు ఎత్తకూడదు. బయటికి వెళ్ళినప్పుడు ఇదే పరిశుద్ధులకు తగినది. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలా? దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఎన్ని కలపాలను చూసినా సరే నువ్వు అలాగే తెల్లగానే నీళ్ళ వల్లనే ట్రాన్స్పరెంట్గానే ఏ రంగు కలిపితే ఆ రంగులో కలిసే విధంగా ఒక కంటైనర్లో జార్ లాగా నీకు కంటైనర్ జార్లో వాటర్ లాగా నీకు నువ్వు ప్రవహించే ఎన్ని కల్మషాలు కలిసినా నువ్వు వెళ్తూనే ఉండాలి. అవి అక్కడక్కడ అదే మనం మూసినది ఎంత దరిద్రమైన వాటర్ ఉంటాయి. సూర్యాపేట వెళ్ళేసరికి ఏమైందో తెలుసా? ఇప్పుడంటే మనకి కాళేశ్వరం నీళ్ళు వస్తుంది. లేకపోతే అయ్యే నీళ్ళు మనం కూడా అవే తాగాం. మంచిగా వాటర్ అక్కడి నుంచి వచ్చాయి. దేవునికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. చూసారా? నది నీళ్ళు ఎప్పుడు కలుషితం కాదు. ఈ స్పాట్లో కలిస్తే ఎదరికి వెళ్ళేసరికి ఏదైపోతుంది మళ్ళా వాటి మహిళలను అక్కడే వదిలేసుకుంటూ మనం అలా ఉంటాం. ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మీ ఫ్రెండ్స్తో కలిసిన ఈ జాగ్రత్తలు గమనించుకోవాలి. ఏంటి? బుద్ధులు, సరస్వతులు, అల్లరితో మాటలు, పోకిరీ మాటలు చేయకూడదు. ప్రార్థనలోనే ఉండాలి. దొంగతో కలిసినప్పుడు దొంగ అవ్వద్దు, వ్యభిచారంతో కలిసినప్పుడు వ్యవసాయం. ఎక్కడున్నా సరే యోసేపులాగా దొరుకుతారు. ఎందుకంటే దేవుడు నిన్ను చూడడమే కాదు, ఆయన నీ మాటలు వినడమే కాదు, ఆయన నీ మాటలు దేవుడికి మహిమ కలుగుతారు. ఆఖరి ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 3-4 వచనాలు. నేను దేహ విషయమై దూరంగా ఉండినను ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇట్టి కార్యములు ఇలాగ చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా
వాని ఆత్మ రక్షించబడినట్టు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారి సాతాను అప్పగించబడను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కదా పౌలు గారు అంటున్నాడు కదా, నేను మీ మధ్య లేకపోయినప్పటికీ నా ఆత్మ మీ దగ్గరే కలిసి కూడా నిలబడిన సంఘాన్ని జరుగుతున్నాడు కదా. ఎలా ఉండాలన్నమాట? ప్రభు వచ్చేసరికి ఏమనగా ప్రభు అని యేసుక్రీస్తు ఎవరి గురించి చెప్తున్నాడు? ఇదిగో దుస్తులైన వారు సంఘంలో బాగానే ఉంటున్నారు కానీ బయటికి వెళ్ళి అల్లరి మాట్లాడుతున్నారు. చర్చిలో బాగానే ఉంటున్నారు, బయటికి వెళ్ళి బూతులు మాట్లాడుతున్నారు. చర్చిలో బాగానే ఉంటున్నారు కానీ బయటికి వెళ్ళి వారి కన్నుకు నచ్చింది, మనసుకు నచ్చింది చేస్తున్నారు. ఇలాంటి వారిని ప్రభు దినం వచ్చినప్పుడు ఎవరికి అప్పచెప్తారంట? సాతానులకు అప్పగింపాలి. ఎవరికి అప్పచెప్తాడు? జాగ్రత్త, సాతానికి అప్పచెప్పేస్తాడు ఇలాంటి వారు. అందుకే అంటున్నాడు కదా, నేను వ్యక్తిగతంగా బాగున్నా, కుటుంబంలో బాగున్నా, సంఘంలో బాగున్నా, బయటికి వెళ్ళినప్పుడు కూడా అదే విశ్వాసాన్ని కాపాడు. అందుకే పౌలు గారు అంటాడు కదా, నా పరుగు కడుపు నా విశ్వాసము నేను కాపాడు. మీరు కూడా మీరు ఎక్కడున్న క్రిస్టియన్ లాగే ఎక్కడ ఉండండి. మీరు ఎలా బ్రతకాలి? క్రిస్టియన్ లాగే. అంతేగాని కదా డ్యాన్స్ చేసేవాడితో డ్యాన్స్ చేయదు, తాగేవాడితో తాగొద్దు, చిందేసేవాడితో చిందేదు, తిట్టేవాడితో కలిసి నువ్వు తిట్టదు. నీకు అన్నం పెట్టేది ఎవరు రోజు? మీ అమ్మ కదా. అన్నంకి వండి పెట్టడానికి కావాల్సిన డబ్బులు తెచ్చిచ్చేది ఎవరు? అవునా కదా? అంతేనా? నీకు జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళేది ఎవరు? మీ అమ్మ, మీ నాన్న లేదా మీ అన్న. నీ కష్టం వస్తే ఆదుకునేది ఎవరు? అంతే కదా. నీ కుటుంబం కదా నేను ఆదుకునేది. నీ హీరో ఎవరు ఉండాలి? నీ ఫేవరెట్ హీరో ఎవరై ఉండాలి? నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరై ఉండాలి? దరిద్రం ఏంటంటే ఇవన్నీ తెచ్చి పెడుతున్నారు కదా, ఇలా మర్చిపోయి ఆడంటే నా ఆడి ఫ్యాన్ నేను, ఈడి ఫ్యాన్ నేనని రక్తదానాలు చేస్తారు. ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు నేను ఆడి ఫ్యాన్ కాదు, ఈడి ఫ్యాన్ కాదు, నేను ఎస్ఐ ఫ్యాన్. ఆయన క్రిస్టియన్. మా హీరో మా నాన్న, మా హీరోయిన్ మా అమ్మ, నా అభిమానులు మా అన్నదమ్ములు. మీ హీరో వచ్చి రూపాయి ఇస్తారా? 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 మీ హీరోయిన్ వచ్చి కనిపిస్తా, అమ్మ కొద్దిగా అన్నం తీసి కనిపిస్తారా? మీ మనసు ఆలోచన మార్చుకోవాలి. ఎక్కడున్నా ఎలా బ్రతకాలి? క్రైస్తవులు కానీ క్రైస్తవ దేవుని ఎరిగిన బిడ్డగానే నీకు లేకపోతే ప్రభు దినం వచ్చినప్పుడు వాడిని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పమంటున్నాడు? సాతానుకు అప్పచెప్తాడు. జాగ్రత్త. సాతానుకు అప్పచెప్తే అక్కడ ఏడుపును, పండ్లు మరుగుతాయిను, రోదనయు, అగ్ని ఆరలు. ఎప్పటి వరకు? యుగముల వరకు. మల్టిపుల్ యుగాలు. ఒక యుగం, రెండు యుగాలు. ఒక యుగం అంటే మన భారతదేశ లెక్క ప్రకారం 1000 సంవత్సరాలు. 100 కదా, 1000 years అంటే ఒక యుగం. పొద్దున్నే నుంచి వంటలు పొయ్యి తీస్తున్నప్పుడు ఇక్కడ కాలిందనుకో, కాలిదా? వంట వండేప్పుడు ఎప్పుడు కాలిందా? మీకు ఎంత మాట్లాడుతుంది? ఏమండి? ఎప్పుడో పొద్దున వండిన వంట చిన్నగా ఇట్లా అట్లా అంటుకుంటేనే తోలు కాలిపోతుంది. అలాంటిది యుగాయుగ 1000 years సాతాను కాపు చెప్తే ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాల మంటలో జాగ్రత్త. ఎవరు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు ఎక్కడున్నా ఎలా ఉండాలా కదా. తెలుగులో మన ఇంగ్లీష్లో ఒక సామెత, వెన్ యు ఆర్ ఇన్ రోమ్ యు షుడ్ బి ఏ రోమన్ అన్నప్పుడు నువ్వు రోమన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు రోమన్ లాగే ఉండాలంట. బైబిల్ చెప్తుంది
క్రిస్టియన్. దేవుడికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే నా ప్రభు మారని మార్పు లేనివాడు. నీవు కూడా మారని మార్పు లేనివాడు. చిన్న మాట దేవుడు నాకు అడిగించిన కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యం కోసం శివప్రద ప్రార్థన చేస్తారు. అప్పుడు మనం కానుకోండి పాటు కానుకోండి. స్తోత్రాలు ఈ మాత్రం ప్రభు ఇదే దేవుడు తల్లి స్తోత్రాలు ఈ నామంలో నాయన జీవిస్తే శిష్యులనైనా ఇదనైనా హంగులనైనా భయంతోనైనా గృహంలో కూడుకున్నప్పుడు తండ్రి వాళ్ళ మధ్యలో ఉన్న తండ్రి వాళ్ళు బాగుపడుతూ సమాధానం కలుగుతుంది కాదని నువ్వు మాట్లాడిన దేవుడు వస్తున్నాడు. సమాధానం కలిగి వస్తున్నాడు. నీ పిల్లలు నాయన ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా నాయన కనపరచుకోవాలో నీ వాక్యం ద్వారా శుద్ధిగా మాట్లాడాలి. మరి పవిత్రంగా జీవించాలని మాట్లాడుతున్న వస్తున్నాను. ఎక్కడైనా నలుగురైనా మా నాగైనా మడతైనా మచ్చైనా ఏదో ఉండబడి వస్తున్నాను. తిరిగినైనా నిర్దోషిగా నిష్కలంగా నిందాహేతులుగా నీ సన్నిధి జరిగిన చెప్పినట్టు వస్తున్నాను. నేను జాగ్రత్తగా ఎక్కడ చూడబడి వస్తున్నాను. నేను ఎక్కడైనా ఎలా ఉండవద్దు సాహసం చేయాలో ఈ వాక్యం సరిస్తుంది వస్తున్నాను. నువ్వు తాగుబోతుతో సాహసం చేయకూడదు. ప్రతిదిగా జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఏ పెద్దలేని పెద్దలేని చిన్నలేని ప్రభుత్వాలు అందరూ నాయన మా ప్రవర్తన అంతా సరి చేసుకొని నాయన ఈ ఉపదేశం అంగీకరించి ఈ బోధకు చెవికి ప్రభావాలనే ఎలా నడుచుకోలో ఎలా జీవించాలని వాక్యంగా హెచ్చరించాలి ప్రభుత్వం. తిరిగినైనా అయ్యా మా ప్రభు నన్ను చూస్తున్నాడని ఎరిగి నాయన నాయన నువ్వు చర్చలో ఉండేటప్పుడు కానీ ప్రభు మా దాన్ని సన్నిధిలో అయ్యా సత్ప్రవర్తన కలిగి జీవించే ప్రభు దయచేసి తెలుసుకోవాలి. తన ప్రవర్తన అంతా ఆయన కాపాడుకున్న వస్తున్నారు. ఉన్న స్థానంలో పెట్టిన వస్తున్నారు. తిరిగా కుమారులను ప్రకటించినప్పుడు అందరూ నేను ప్రవర్తన కనుకొని ఆయన ఉపదేశానికి నేను లోబడి నేను అపోస్తులను పోవాలనుకుంటున్నాను. ఆయన నా పరుగు బంధము కలుగుతుంది నా కోసం నా నీతిని దాచించబడింది పొందులు ప్రభుత్వం విశ్వాసంలో నేను ఎక్కడ భ్రష్టత్వంగా నేను చూడక ప్రభు ఎవడైనా ఆయన అటు విధంగా ఆయన చూపిస్తే నేను సాతానికి అప్పగిస్తానని వాక్యంగా హెచ్చరించాను. అవును ప్రభు యుగ యుగంలో ఆయన నిత్య అగ్నిలో ఆయన పడవేస్తాను వాక్యం చదువుతుంది. అజ్ఞానకు కురిపించవద్దు. అక్కడ ఏడుపు పండుగలుగా ఉంటుంది వస్తుంది. అక్కడ గుంపులోనే నీవు కానీ మా బిడ్డలు కానీ మా కుటుంబం ఎవరు నేను చూడక ప్రభు ఇవో నేను నిన్ను చూసే నేత్రాలు మాకు దయచేయండి. ఆ రాజ్యం స్వతంత్రంగా కుటుంబాలకు మనం సహాయం చేస్తున్నాం. మధ్యలో కలిసినప్పుడు జ్ఞాపకం చేస్తుంది. నీ వాక్యాన్ని నెమరు వేసిన ప్రభు దయచేసి తెలుస్తుంది. ఆనాడు ప్రభు ఎదురు తన కామాన్ని ఎదుగున్న ఆయన గాలి తన విలువని ఎదుగుని వాక్యం చదువుతాను ప్రభు. నా జనులు కానీ తెలియలేదని అనుకున్న ప్రభు జ్ఞాపకం చేసుకున్నాను. మాటలు వింటున్నారు ప్రభు విని అది నాయన మరి సత్యమైన మార్గంలో నేను వచ్చిన కుటుంబాలు ఉండడానికి సాయం చేస్తున్నాను. ఆయన లోకానికి వస్తున్నాం ప్రభు. నేను అయ్యా 2వ రకాలు వచ్చినప్పుడు నేను ఎత్తబడి గుంపులో అందరూ ఉండాలని వస్తున్నాను. నేను ఈ మార్గాన్ని స్వతంత్రించిన కుటుంబాలు ఉండడానికి సాయం చేస్తున్నాను. తండ్రి మధ్యలో కలిసి చేసిన దాన్ని ప్రార్థన పాసం తెచ్చుకొని మహిళ ప్రభావం మీరే పొందుతుంది. వేసిన